వెల్కమ్ బ్యాక్. విజయభాస్కర్ గారు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఈ చెప్తున్నది ఏంటంటే తెలంగాణ వాటా తేల్చిన తర్వాత మీరు ప్రాజెక్టు కట్టుకోండి, అది కూడా ప్రాపర్గా అనుమతులు తెచ్చుకోండి అని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా సరే ఏపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ అలాగే అక్కడ కేంద్రంతోనూ మాట్లాడుకుని చేసుకుంటుందా, లేకపోతే ఏకపక్షంగా వెళ్తుందా? విజయభాస్కర్ గారు, మీ వాయిస్ రావడం లేదు. విజయ్ గారు సాధ్యాసాధ్యాలని అన్నింటినీ పరిశీలించి ఇది అడ్డం జరిగింది. అది కొంచెం ఒక్క నిమిషం. మరి ఇప్పుడు హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు గోదావరి ఉగ్ర రూపానికి గురి అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను ముందుగా చెప్పా, పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పొలాలు మేట వేయడం, తీవ్రమైన నష్టానికి ఏటా 2 జిల్లాలు 3 జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. మేము తేల్చడం అనేది ఎప్పుడో బచావత ట్రిబ్యునల్ ఎప్పుడో తేల్చింది. తెలంగాణకి ఇంత వాటా, ఏపీకి ఇంత వాటా అని చెప్పేసి ఎప్పుడో తేల్చింది. మళ్ళా అవసరం అయితే ఇంకో మీటింగ్ పెట్టుకుంటారు, ఆ పాత అన్ని సమీక్షిస్తారు. పోతే అసలు తేల్చడం అనేది కొత్త పాయింట్ కాదు, ఎప్పుడో తేల్చేశారు. తెలంగాణకి ఇంత గోదావరి నీటి వాటా, ఏపీకి ఇంత నీటి వాటా. అవి నికర జలాలు. వరద జలాల విషయం మీద మాత్రమే మనగచర్ల డిపెండ్ అయ్యి నిర్మించుకోవాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. పర్యావరణ అనుమతులు కోరుతూ వారిని సంప్రదిస్తే వారు ఏం చెప్పారు, ఆయన అధ్యక్షతను సమావేశమయ్యారు. ఆయన ఏం చెప్పాడు, మీరు ముందు కేంద్ర జలశక్తిని కమిషన్ సంప్రదించండి, సెంట్రల్ వాటర్ కమిషన్ సంప్రదించండి. ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ సంప్రదిస్తూ మీరు వారు సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చివరిలో మా దగ్గరికి రండి, అప్పుడు పర్యావరణ విషయం మేము పరిశీలిస్తాం. ఈలోపు అంతర్రాష్ట్ర సమస్యలు ఈగా చూసుకోండి అని చెప్పింది. దాంతో బనగచర్లకి ఆంధ్రప్రదేశ్కి బనగచర్ల మొండి చెయ్యి పోతే ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది, మేము ఇక్కడ బ్రహ్మాండంగా విజయాలు సాధించామని చెప్పి ఒక పార్టీ అట్లా 2 పార్టీలు విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నాయి. అంటే ఎంతసేపటికి పోటాపోటీగా ఇక్కడ ప్రజల్ని అయోమయాన్ని, తెలంగాణ ప్రజల్ని అయోమయాన్ని గురి చేయడాన్ని తప్పితే వాళ్ళ రాజకీయ విషయాల కోసం ఇటు తెలంగాణ ప్రజల్ని, ఇటు ఏపీ ప్రజల్ని, ఇటు దేశ ప్రజల్ని కన్ఫ్యూజన్ లో నెట్టడం తప్పితే ఏంటి చెప్పండి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని ఇందాక చెప్పాను. అదేవిధంగా ఎగువని అయినా కడుతుంటే మనం అడ్డుకోవాలి. దిగువని ఏంటి, సముద్రానికి వృధాగా పోతుంటే ఆనందమా? అదేవిధంగా రాయలసీమలో పోతే ఒకవైపు ఇది 20% వచ్చేసి పారిశ్రామిక అవసరాలకి, పోతే 80 లక్షల మందికి తాగునీటి అవసరాలకి, 3.5 లక్షల హెక్టార్లు వచ్చేసి కొత్తగా ఆయకట్టుకి, అదేవిధంగా 12 లక్షల హెక్టార్లు వచ్చేసి పాత ఆయకట్టు స్థిరీకరణకి, ఇన్ని రకాలుగా, అదేవిధంగా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ఇన్ని రకాల బహుళ ప్రయోజనాలు ఆశించి ఆ జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకుండా మానవాడికి ఉపయోగపడడానికి వెనకబడిన కరువు కాటకాలతో నిత్యం అల్లాడిపోయేటటువంటి ఆ రాయలసీమని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకబడలేదా? పోతే అసూయాగ్రస్త మనస్తత్వంతో మనం మాట్లాడొచ్చా? పోతే వరద జలాలను ఉపయోగించుకుంటామంటే ఏంటి, తప్పేంటి? దానికి ఒక పేచి, పోతే దాన్ని రాజకీయ ప్రయోజనాలకి ఇక్కడ ఈ భూభాగంలో వాడుకోవడం, ఇదంతా కేంద్ర జల సంఘానికి సంబంధించి, కేంద్ర జల సంఘం కాదు, అటవీ పర్యావరణ పోతే వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మాత్రమే అది, కేంద్ర జల సంఘం కాదు, తిరస్కరించింది. అటవీ పర్యావరణ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి ఆ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ, అది మీరు ఒకసారి వాళ్ళని సంప్రదించండి అని సూచన చేసింది. దాన్ని ఏదో ఆంధ్రప్రదేశ్ ఓడిపోయినట్టు, వీళ్ళు గెలిచినట్టు సంఖ్యలు ఎగరేస్తూ సంబరాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇదంతా తాత్కాలిక. విజయభాస్కర్ గారు, అది ఎవరు సంఖ్యలు ఎగరేయట్లేదు, సంబరాలు చేసుకోవట్లేదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నికర జలాలలో వాటా తేలి ఉంది, వరద జలాలలో వాటా తేల్చాల్సి ఉంది. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అయినా, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయినా కోరుకుంది ఇదే, పర్యావరణ అనుమతులు, వాతావరణంలోని మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకొని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి విభజన చట్టంలోని నిబంధనల మేరకు
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ తేల్చుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది. ఇంకొకటి, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ మిత్రులు మాట్లాడుతూ అన్నారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడానికి ఎవరు కారణం, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలని అందరూ కోరుకున్నారు. ఇంకొకటి, మీ ముఖ్యమంత్రి గారు మీకు తెలియాల్సిన అవసరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఒక 10,000 కోట్ల రూపాయలు మొన్నటికి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులు ఇచ్చింది. దాంతో పాటు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. పోలవరానికి ప్రత్యేకంగా 80,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ హామీ మేరకు కూడా విడుదల చేస్తుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నందుకే వస్తుంది. అదొకటి మీరు గమనించాలి. ఇక్కడ ఒక నిమిషం, బచ్చు శ్రీనివాస్ గారు ఒక నిమిషం. వైసీపీకి చెందిన మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను టాపిక్, మన ఎజెండా, ఈ డిబేట్కి సంబంధించిన మన టాపిక్ డైవర్ట్ కాకూడదని, రాజధాని లేదనే దానికి ఏంటంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు రాజ్యం ఏం లేదు, ఇవన్నీ నేను ఇంకా టాపిక్ డైవర్ట్ కాకూడదని జోక్యం మధ్యలో అంతగా కనిపించకూడదు మన టాపిక్ అని, అంతవరకే. పోతే ఇప్పుడు నదీ జలాల విషయం మనం మాట్లాడుతున్నాం. పోతే ఈ గోదావరికి సంబంధించిన వరద జలాల్లో ఇప్పుడు మేము బనగచర్ల ప్రతిపాదన మా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించలేదనుకోండి, ఇంకా పోతానే ఉంటాయిగా, సముద్రానికి పోతానే ఉంటాయిగా. సముద్రాన్ని సుసంపన్నం చేస్తున్నావా? ఆకలి సార్, మిమ్మల్ని ప్రాజెక్ట్ వినండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రాజెక్టు అనుమతులు పొందిన తర్వాత పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణతోని చర్చించిన తర్వాతనే తెలంగాణ నీటి వాటా తేల్చిన తర్వాత నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటిది మా వాదన. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే రైట్ టు రొటేరియన్ యాక్ట్ కింద వినండి అది కూడా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ వరద జలాలను కూడా ఎంత సముద్రంలో కలుస్తుంది అనేటువంటిది దానికి ఒక ప్రామాణికాన్ని ఏర్పాటు చేసిండ్రు. 3,000 TMCల వరకు వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని 40 సంవత్సరాల రికార్డు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ రోజు 3,000 TMCలలో తెలంగాణ నీటి వాటా తేల్చాలే. నదుల అనుసంధానం పేరిట పోలవరం బనకచెర్ల మీదుగా మీరు పెన్నాలకు తీసుకెళ్లి రాయలసీమకు నీరు అందించినప్పుడు కృష్ణా బేసిన్లో తెలంగాణ కోల్పోతున్నటువంటి 200 TMCలకు బదులుగా ఇక మీరు తుపాకులగూడెం దగ్గర కనుక మళ్లించినట్లయితే మా దగ్గర నుంచి రాయలసీమకి వెళ్తాయి. ఇప్పుడు బనకచెర్ల ద్వారా వెళ్తే పూర్తి నీరు వెళ్లే దారంతా కూడా గోదావరి నుంచి కృష్ణాకి వెళ్ళేటువంటి దారంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటది. కాబట్టి దాంట్లో కూడా తెలంగాణ నీటి వాటా తేలిస్తే మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ప్రాజెక్టుల నిర్మాణమే జరగొద్దంటే కాళేశ్వర నిర్మాణమే జరిగేది కాదు. ఆ కాళేశ్వర నిర్మాణానికి ఒక చిన్న సబ్మిషన్ చెప్పి నేను ముగిస్తాను. కాళేశ్వర నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు ఏర్పాటు చేసుకునే కాళేశ్వర నిర్మాణం జరిగింది. మొన్న PC ఘోష్ కమిషన్ ఎదురుగా కూడా విచారణకు వచ్చినటువంటి కేసీఆర్ గారు అన్ని అనుమతులు చూపించడం జరిగింది. రైట్. కార్తీక్ గారు, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమే ఈ రగడంతా జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఈ బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాడారని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పర్మిషన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఏ హోదాలో పోరాడారు సార్ వాళ్ళు ఆ రోజు? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పోరాడు. ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరా? కాబట్టి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు మొహం చెల్లక అక్కడున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు రాజకీయ అరాచకమైనటువంటి క్రీడలు వాళ్ళు ఆడుకుంటా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాజకీయ పార్టీలపైన, తెలంగాణ ప్రజలను తప్పుగా దోషులుగా చూపించడం ఎందుకు సార్? ఇంతకుముందు 1కి 4 సార్లు అంటారు ఇక్కడ సంబరాలు చేసుకుంటూ సంకలే. ఎక్కడ సార్ ఒక్క సంబరం ఫోటో చూపెట్టమనంటే వాళ్ళని ఎక్కడ కూడా సంబరం చూపెట్టలేదు. ఎక్కడ కూడా మేమేమంటున్నాము మీరు ప్రాజెక్టులు కట్టుకోవడంలో మాకున్న ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రాజెక్టులు కట్టుకోవడంలో మాకున్న వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేమేమంటున్నాము, మీరు పూర్తి స్థాయిలో సార్ ఇంతకన్నా గట్టిగా నేను మాట్లాడగలను, అర్థమైందా? ఇంతకన్నా గట్టిగా మాట్లాడతాను. అయితే వీళ్ళు వాళ్లకు చేతగాక, వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకునే చేతగాక
తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడి ఏడవడం ఎందుకు? మేమేమంటున్నాం, మీరు ఎన్ని ప్రాజెక్టు ఒక్కటి కాదు బనకచర్ల కాకపోతే కార్తిక్ గారు ఉద్రిక్తతలు పెంచే విధంగా ఎవరో మాట్లాడొద్దు దయచేసి. వాళ్ళే మాట్లాడు. మేమేదో సంబరాలు చేసుకుంటామంటే ఎవరు వేసుకుంటారు సంబరాలు? ఏదైనా విజయభాస్కర్ గారు సంబరాలు రైట్, విజయభాస్కర్ ఆయన గారు గురు శిష్యుడు అని మాట్లాడతారు. వాళ్ళ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ శిష్యుడు అంటే ఊరుకుంటారు. రైట్ రైట్ కాబట్టి నేనేమంటున్నా సార్, మేము ఎక్కడ కూడా సంబరాలు చేసుకుంటలేము. మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను. నేను ఈ రాష్ట్ర ప్రజల గురించి, అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి హక్కును వాళ్ళు కాపాడుకున్నారు. మీరు బనకచెర్ల కట్టుకోండి, ఇంకా పెద్ద ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. మా రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నారు, మాకు రావాల్సినటువంటి నీటి హక్కుల పైన మీరు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని ప్రాజెక్టులన్నా కట్టుకోండి, మాకు అవసరం లేదన్నారు. సార్, ఈ రాష్ట్రంలో 2 ఎంపీలు ఉన్నారు సార్, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టు గమ్ము నుండి వాళ్ళు ఈరోజు చోద్యం చూసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడానికి వీళ్ళు ఈరోజు చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో మేము పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ పైన కాదు, మా హక్కులు కాపాడుకోవడం పైన మా పోరాటం. అయితే బీజేపీ ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే ఏమన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి ఎప్పుడొక సమస్య ఉండాలి రాజకీయం చేయాలి. మాకు సమస్యలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, మా సమస్యలు మాకు మస్తు ఉన్నాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2 రాష్ట్రాల మధ్యలో, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రాల మధ్యలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టించి అక్కడ ఆ చలిమంటల్లో వీళ్ళు వేడి కాచుకుంటూ కూర్చోవాలి. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల విజయము. మేమేం కాంగ్రెస్ పార్టీ చేసిన విజయమని మేమేం సంబరాలు చేసుకుంటలేము. మేమేమంటున్నాము, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి విజయము, ప్రజలు సాధించినటువంటి విజయం. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇంకొక పార్టీకి ఇక్కడ రాజకీయమైనటువంటి విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు సార్. కానీ రాష్ట్రం విషయం వచ్చేసరికి మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మా హక్కుల్ని మేము కాపాడుకుంటామంటే మీకెందుకు సార్ అంత బాధ? టైం తక్కువ ఉంది. కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా నీటి వివాదాల విషయంలో ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అనేది ఒకటైతే, రేవంత్ రెడ్డి ఈరోజు కిషన్ రెడ్డి అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్న విధంగా మాట్లాడడం జరిగింది. ఏమంటారు సార్? ఇక్కడ ఇందాక మనం అంతా చర్చల్లో చూస్తున్నాము. చర్చలు అసలు మనకు ఏ సమస్య మీద మాట్లాడాల్సి ఉంది, ఈ దేనికనే దానికంటే ఎక్కువ రాజకీయ విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఎవరిని బదనాం చేద్దాం అనేదే చూస్తున్నారు. కాబట్టి సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, దేని గురించి స్టార్ట్ అయింది, ఎవరికి ఎంత అన్యాయం జరుగుతుంది, ఆంధ్రాకి ఎంత వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుంది, దీని మీద సమగ్రంగా చర్చ జరగాలి. వాళ్ళు గురు శిష్యులని మాట్లాడము తప్పు. వీళ్ళు కూడా అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో ఉండే, అట్లా కరెక్ట్ కాదు. మనం మాట్లాడాల్సి చెప్పి సబ్జెక్టు మాట్లాడాల్స్తే ఒకటినండి మోహన్ రెడ్డి గారు, మనము పబ్లిక్ మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక ప్రాజెక్టు కడుతున్నారు, ఆ ప్రాజెక్టు తోటి ఎంత నీటి లభ్యత ఉంది, మనకి ఎంత నష్టం జరుగుతుంది, భావి తరాలు ఎంత నష్టపోతుంది, వాటికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా మాట్లాడాలి. మనము వెంటనే బీజేపీ నాయకులను, బీజేపీ మినిస్టర్లను బదనాం చేస్తున్నారు. అసలు మీరు ఈరోజు మీరు ఇచ్చిన అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్లీ సమగ్రంగా విచారణ లాగా మాట్లాడింది. వాటి మీద పూర్తిగా మాకు డిపిఆర్ ఇచ్చేయమన్నది. ఏ వీటికి కూడా వీళ్ళు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మీరు సమగ్రంగా చేసుకొని రమ్మని చెప్పింది. అంటే ఇద్దరి మీద కన్సర్న్ ఉన్నట్టే భారతీయ జనతా పార్టీకి. ఏది జరిగినా మళ్ళీ ఈ రోజు ఒక సమస్యను తీర్చాలంటే రెండో సమస్య తయారు కాకూడదు. అంటే దాని మీద సమగ్రంగా మన ఆలోచన ఉండాలి, దాని మీద సర్వేలు జరగాలి, దాని మీద మేధోమథనం చేసిన తర్వాత ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలనేదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశము. ఎంతసేపు కేంద్ర మంత్రులు ఉన్నంత మాత్రాన వాళ్ళన్నీ చర్యలు తీసుకోలేరు కదా. మీరు రిక్వెస్ట్ చేయండి, మీ ప్రభుత్వం నుంచి మీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, వాటికి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మా కేంద్ర మంత్రి గారిని కలవండి, కిషన్ రెడ్డి గారినో బండి సంజయ్ గారినో
వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు రెస్పాండ్ కాకుండా మీరు ఇది ఉంటే మీరు బదనాం చేయండి, అంతేకాని మీరు డైరెక్ట్ మంత్రులు ఉన్నారు అంటే మీరు చెప్పాల్సిన అంశము, మీరు ప్రభుత్వం నడుపుతున్నారు, తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవండి, వారికి వివరించండి, వారు కేంద్రంలో మాట్లాడతారు. అలా కాకుండా ఏం చేయలేదు ఎంతసేపు రాజకీయ విమర్శలు ఏందండి? మీరు చేయాల్సిన పని సక్రమంగా చేయండి మీ పార్టీ. రైట్, కృష్ణారెడ్డి గారు టైం అయిందండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు, అలాగే బస్ శ్రీనివాస్ గారు, సమీల్ కార్తీక్.